ఇలా ఇంచు బై ఇంచు బంపర్ టు బంపర్ అరగంట ట్రావెల్ చేసే టైంకి 6 గంటలు పడుతున్నప్పుడు, వర్షం పడినా పడకపోయినా ఇంత ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు లిటరల్గా చెప్పాలంటే కార్లలోనే చాలా మందికి చాలా పనులు కూడా అయిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. మీటింగ్స్ అయిపోతున్నాయి, చుట్టూ గమనిస్తే నిద్రపోయే వాళ్ళు పోతున్నారు, ఆలోచనలలో పడిపోయిన వాళ్ళు పడిపోతున్నారు. అండ్ కొంతమంది కూరగాయలు కూడా తెచ్చుకొని ఇచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఇంకా డీప్ కాన్వర్సేషన్స్, లాంగ్ టాక్స్ అన్ని కార్లలో చెయ్యొచ్చురా. ఇంకా బ్లూటూత్, ఈ మధ్య అన్ని బ్లూటూత్ కార్సే కదా, బ్లూటూత్లో కనెక్ట్ చేసుకొని మాట్లాడొచ్చని ఇంకా ఇలా నాలా వీడియోలు చేసే వాళ్ళు కూడా చేసేస్తున్నారు. ఈ రోజుల్లో ఆఫీసులో పనిచేసినందుకు అలసిపోవట్లేదు, అదర్ సిటీస్ నుంచి సిటీకి వచ్చినా అలసిపోవట్లేదు. నిజంగా చెప్పాలంటే ట్రావెల్ చేసి వచ్చాక, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికో, లేకపోతే ట్రైనో బస్సు ఎక్కి ట్రావెల్ చేసి వచ్చాక కూడా విత్ ఇన్ సిటీ ట్రావెల్ చేసినందుకు కలిసిపోతున్నారు. ఆఫీస్ పని కంటే ఆఫీస్ కమ్యూటింగ్ టైంలో స్పెండ్ చేసినందుకు, ట్రాఫిక్లో ఇరుక్కున్నందుకు, డ్రైవ్ చేసినందుకు ఇంకా ఎక్కువ అలసిపోతున్నారని చెప్పుకోవడంలో అసహ్యతే లేదు. నిజం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా నాలాగే నేనంతే. దీని తగ్గట్టు ముందంతా ఫ్రీగా ఉన్నట్టు వెనకాల ఉన్న వాళ్ళు హార్న్స్, ఈ హాంకింగ్ ఉంటదే, అసలు ఏం అర్థం కాదు. ఏంటి ఎటెళ్ళమంటారు, గాల్లో ఎక్కడమంటారా ఏంటి అన్నట్టుగా. దయచేసి కొద్దిగా అదన్నా తగ్గించండి, ఇరిటేషన్ తగ్గుతూ ఉంటది. హాంకింగ్, రోడ్డు మీద స్పిట్టింగ్ అన్నా తగ్గించండి.